తెలంగాణలో 14 ఎంపీ సీట్లు కైవసమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. పాలమూరు గడ్డకు కేసీఆర్ గాని మోడీ కానీ చేసిందేమీ లేదని ఆక్షేపించారు. 10 ఏళ్ల పాటు కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నా పాలమూరుకు నయా పైసా కూడా ఇవ్వలేదంటూ ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీతో డీకేఆర్ను కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 10 పైసలు తెచ్చినవా? జాతీయ హోదా తీసుకొచ్చినవా? మా మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధానమంత్రిని గెలిచినవా? మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్లినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ మహబూబ్ నగర్ రాయచూర్ రోడ్డు ఎందుకు పడవ పడ్డది? దాని కాంట్రాక్టర్లు ఎవరు? ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా? లేకపోతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులు ఏమైనా తీసుకురావాలి? పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ రైతులను ఇబ్బందులకు గురిచేసిందన్న బీజేపీ ఆయన రైతులు ధర్నా చేస్తే ఉక్కుపాదం మోపిందని విమర్శించారు. రైతులకు యువతకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ గ్యారంటీలు ప్రకటించిందని, ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలు అమలు చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. ఇక తెలంగాణలో గ్యారంటీల అమలుపైన బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు ఆయన. దీక్ష చేస్తే దాదాపు 2-3 నెలలు పూర్తి స్థాయిలో సంవత్సర కాలం పాటు దీక్ష చేస్తే 72 మంది చనిపోయినారు రైతు సోదరులు. మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయండి. రైతు వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ. ఏ ఒక్కరికి కూడా రైతుకు న్యాయం జరగలే. మీ ఫర్టిలైజర్ ధర పెరిగింది, మీ పెస్టిసైడ్ ధర పెరిగింది, ఈ రోజు యూరియా ధర పెరిగింది. ఎక్కడ చూస్తే అక్కడ ఏదో ఇప్పుడు ఒక పక్కన బీజేపీ వాళ్ళు ఏమయ్యా 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, మీరు 6 గ్యారంటీల్లో ఫెయిల్ అవుతున్నా అంటున్నాను. నేను బీజేపీకి సంబంధించిన కార్యకర్తను అడుగుతా, ఈరోజు వారి గుండెపై చేసుకోమని చెప్పండి. 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నావా లేదా అయ్యా ఓ బీజేపీ నాయకుడు ఆ కార్యకర్తనా అడుగుతా ఉన్నా. 0 బిల్లుతోని ఈ రోజు వరకు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు లబ్ధి పొందలేదా అని బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం. మేము అడిగేది ఏంది? మేము 6 గ్యారంటీలు ఇచ్చినాం, 100 రోజులుగా మొదలు పెడతామని చెప్పినాం. 100 రోజులుగా మొదలు పెట్టే అంశాన్ని ప్రజలు పడతా ఉన్న ఇబ్బందులు చూసి 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 9వ తారీఖు నాడు మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేద్దామా? తల్లి బుల్లి మాటలు చెప్పే బీజేపీకి ఓటేస్తారా? ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ చేనేత రంగానికి అండగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. అతిథులు పెద్దలకు మర్యాద చేయాలి అనుకుంటే కాటన్ టవల్స్ తో చేయాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఇలా చేస్తే చేనేతను ప్రోత్సహించినట్లు, కాటన్ టవల్స్ ఉపయోగకరంగా కూడా ఉంటాయన్నారు. ఇంకా ఇప్పటి నుంచి ఎవరిని కలవడానికి వెళ్ళినా కూడా టవల్స్ కానీ పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు కానీ ఇవ్వాలని ఆయన సూచించారు. కాబట్టి వాటిని ఇవ్వండి, లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు పెన్నులు ఇవ్వండి. ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాదపరిచినట్టు, కప్పుకుంటే దీన్ని ఎందుకు పనికిరాదు, తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు. కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్ తోటి సమానం. మీరు కాటన్ కు సంబంధించిన టవల్స్ కానీ పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు పెన్నులు ఇవ్వాలి. నాకు కాదు, మీరు ఏ పెద్ద దగ్గరికి వెళ్ళినా, మంత్రి దగ్గరికి వెళ్ళినా, అధికారి దగ్గరికి వెళ్ళినా పెద్దలను గౌరవించాలన్నా మనం 2 రకాలు ఉపయోగపడుతుంది. ఒకటి చేనేత కార్మికులకు సహకారం చేసినట్టయితే, 2 అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా నలుగురు దానం చేసినా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి వీటికి సంబంధించి మన దగ్గర తయారీ కూడా కాదు, కాబట్టి వీటిని ప్రోత్సహించడం మానుకొని. కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కొడంగల్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశానికి హాజరైన హరీష్ రావు కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించిన బీజేపీ మాయమాటలతో ఓట్ల కోసం వస్తోందని మండిపడ్డారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదని చెప్పుకోవడానికి పథకాలు లేక చిత్రపటాలు పంచుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ పెరిగిన ధరలతో ఇవాళ పేదల నడ్డీనిచ్చింది ఇవాళ బీజేపీ పార్టీ.
పేదలు బతకడం కష్టమైంది. ఇదేనా బీజేపీ పేదలకు చేసింది? అరే ఆఖరి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది. ఇది తప్ప మీరేం చేసిండ్రు? ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలి? పార్టీ గవర్నమెంట్ ఉందో లేదా మీకు ఈ పని చేసినాం, ఈ మంచి పని చేసినాం, ముంగడికి మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తామని చెప్పాలి. ఈ బీజేపీ వాళ్ళకు చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు వంచుతున్నారు, క్యాలెండర్లు వంచుతున్నారు, బ్యాగులు వంచుతున్నారు, చీరలు వంచుతున్నారు. ఓడదాకా ఓడమల్లప్ప, ఓడదాకా ఓడమల్లప్ప. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. అప్పుడేమో ఓట్లప్పుడు చేతులలో మొక్కిరు, ఇంటింటికి వచ్చి చేతుల బాండ్ పేపర్ పెట్టి చేతులు పట్టుకుని ఒక మొక్కులు మొక్కలే. ఇప్పుడు ఏమైనా 6 గ్యారెంటీలు 2 చేతులు కాబట్టింది కాంగ్రెస్ వాళ్ళు. బాగా లేట్ అయింది. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరై పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తారాయన. ఈ సమావేశానికి 2,000 మంది బూతుల నుంచి నేతలంతా పాల్గొంటారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి జోగురామన్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా నిర్వహించే ఈ సమావేశం నుంచి ఎన్నికల ప్రచార హోరు పెంచుతామని తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 2,111 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఆ 2,111 బూతులకు సంబంధించినటువంటి 2 చొప్పున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రావడం జరుగుతున్నది. మన పార్లమెంట్ అభ్యర్థి మరి వారి ఎన్నికల ప్రచారంలో భాగంగానే మొట్టమొదటిసారి కేటీ రామారావు గారితో మన జిల్లా నుంచి మరి పార్లమెంటు పరిధినటువంటి బూత్ స్థాయి నాయకులతోటి దశ దిశ కార్యక్రమాన్ని వారు నిర్దేశిస్తారు. ఆ కార్యక్రమం నిర్దేశించిన తర్వాత వారి ఏ ఆదేశాలు ఇస్తారో ఆదేశాల ప్రకారమే మనం ఎన్నికల్లో పనిచేసి అత్యధిక మెజార్టీ తోటి ఆత్రం సక్కు గారిని పార్లమెంటుకు పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. తెలంగాణలో అన్నదాతల సమస్యలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. తెలంగాణ రైతుల కష్టాలు సమస్యలు తెలుసుకునేందుకు ఒక ఫోన్ నెంబర్ను ఏర్పాటు చేసినట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. రైతులకు ఏ కష్టం వచ్చినా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కు తెలపాలని విజ్ఞప్తి చేశారాయన. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు ఎన్ని వేల కోట్ల రూపాయలైనా భరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం మేము ఖర్చు పెడతాం. రైతుల కళ్ళ నుంచి మొదలు పెడితే ఎఫ్సిఐ గోడౌన్ వరకు ధాన్యం వచ్చేంత వరకు, రైతుల కళ్ళ నుంచి మొదలు పెడితే ఈరోజు రైస్ మిల్లల్లో మరి ధాన్యం ఆడించి బియ్యం తయారు చేసే వరకు మొత్తం ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వందే. కాబట్టి ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాలక పార్టీలు కానీ రైతులను ఇబ్బంది పెడితే, రైతులను నిర్లక్ష్యం చేస్తే ఈ విషయాన్ని కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వేదికగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు సీఎం జగన్. చంద్రబాబు కుట్రలతో తనపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తనపై రాయి విసిరినంత మాత్రాన్ని అదరబోమని, దాడి చేసేంత దిగజారారు అంటే వైసీపీ విజయానికి దగ్గరైందని అర్థమన్నారు జగన్. ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు, అయినా మీ బిడ్డ అదరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ. అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఈ స్థాయికి వీరు దిగజారారు అని అంటే దాని అర్థమేమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థమేమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. మంచి చేసే మనిషికి, మంచి చేసే ప్రభుత్వానికి ప్రజల మద్దతు తెలుపుతూ ఉంటారన్నారు ఏపీ సీఎం జగన్. సంక్షేమ పథకాలు చూసి అందరూ వైసీపీకి ఆకర్షితులవుతున్నారని మంత్రి విడదల రజని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు చందు సాంబశివరావు లాంటి వారు తమ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు తీసుకురాని మార్పులు తన పాలనలో జగన్ తెచ్చారని కొనియాడారామె. జగన్ పాలన పెత్తందారుల కోసం కాదని పేద వర్గాల కోసమన్నారు.
భవిష్యత్తులో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మరోసారి అధికారంలోకి రావాలని పేద ప్రజల్లో జగన్ చెరగని ముద్ర వేయించుకున్నారని రజనీ అన్నారు. మంచి చేసే ప్రభుత్వానికి, మంచి చేసే మనిషికి ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి మంచికే ప్రజలు మద్దతు పలుకుతా ఉన్నారు. అలాంటి మంచి నాయకుడికే ప్రజలు మద్దతు పలుకుతా ఉన్నారు. అలాంటి గొప్ప పాలనకే ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే మనతో పాటు మన గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తెన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను, అడుగులను తీసుకొచ్చినటువంటి చంద్రబాబు శ్రీకాకుళం పర్యటనపై మంత్రి సీదిరి అప్పలరాజు సెటైర్లు వేశారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఏం చేశారని ప్రశ్నించారు. తమ సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చేందుకు అమరావతి రాజధాని పేరుతో 33,000 ఎకరాలు సేకరణ చేపట్టారని ఆరోపించారు. ఆ పుస్తకంలో చిట్ట చివరి స్థానాల్లో శ్రీకాకుళం, విజయనగరం ఉంటే మరి చంద్రబాబు గారి 14 సంవత్సరాలు ఏం చేసినట్టు? దిస్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్. చంద్రబాబు గారి భాషలో చెప్పాలంటే దిస్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు చంద్రబాబు నాయుడు గారు. వాట్ యూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ శ్రీకాకుళం అండ్ విజయనగరం, విశాఖపట్నం మైనస్ వైజాగ్. అంటే విశాఖపట్నం సిటీ రిమూవ్ చేసేస్తే రూరల్ విశాఖపట్నం ఎస్వై జిల్లా, ఈ జిల్లాలకి ముఖ్యమంత్రిగా నువ్వు చేసింది ఏంటి అని చాలా సూటిగా అడుగుతా ఉన్నాను. ఇట్స్ మై స్ట్రైట్ క్వశ్చన్. వాట్ యు హ్యావ్ డన్, వాట్ యు హ్యావ్ కంట్రిబ్యూటెడ్, హౌ యూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్. ఎందుకు ఆ జిల్లా ప్రజలు వలస వెళ్ళిపోతా ఉన్నారు? టీడీపీ అధికారంలోకి వస్తేనే ఉద్యోగాలు వస్తాయంటున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ తన పాలనతో నిరుద్యోగంలో ఏపీని బీహార్ కంటే దారుణంగా తయారు చేశారని మండిపడ్డారు బాబు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాగళం యాత్రలో పాల్గొన్న బాబు పలాసలో పర్యటించారు. తన హయాంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు బాబు. జగన్ పాలనలో గంజాయి, జే బ్రాండ్లు తప్ప మరేమీ రావని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఎక్కువ నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉంది. బీహార్ కంటే ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో. 24% మంది చదువుకున్న వాళ్ళలో ఉద్యోగాలు లేకుండా తిరిగే పరిస్థితి వచ్చారు. అవునా కదా తమ్ముళ్ళు అడుగుతున్నా. జాబు రావాలంటే నేను చెప్పుకోకల్లా ఏ చిన్న కుర్రవాడిని అడిగినా, చదువుకునే పిల్లల్ని అడిగినా, యువతను అడిగినా ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలనేది ప్రతి ఒక్కరూ చెప్పగలిగిన నగ్న సత్యం. అవునా కదా? నేను వస్తే పెట్టుబడులు వస్తాయి. అవునా కదా? జగన్మోహన్ రెడ్డి ఉంటే గంజాయి వస్తుంది, గంజాయి వస్తుంది, జే బ్రాండ్ వస్తుంది, డ్రగ్స్ వస్తాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం కావాలా, గంజాయి కావాలా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ తెలిపారు. బీజేపీ మేనిఫెస్టోపై పురంధేశ్వర్ మీడియాతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పుడే ఇంత అభివృద్ధి చెందితే 3వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగితే ఇంకెంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకు అనుగుణంగానే టార్గెట్ 2047 బీజేపీ నిర్దేశించుకుందని చెప్పుకొచ్చారు పురంధేశ్వరి. అప్పట్లో నివేదికలు తెలియజేసినటువంటి సత్యం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన ఈ 10 సంవత్సరాల కాలం కనుక మనం చూసినట్లయితే 11వ స్థానం నుండి ఇవాళ భారతదేశం 5వ స్థానానికి రావడం జరిగింది. ఇవాళ 5వ స్థానంలోకి వస్తేనే దేశంలో 4 కోట్ల మంది పేదలకి ఇళ్లు నిర్మాణం చేయగలిగాం, కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణం చేయగలిగాం. గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది పేదలకి నేటి వరకు కాదు కదా, రాబోయే 5 సంవత్సరాల కాలం కూడా మేము ఉచితంగానే బియ్యం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పగలిగింది ధైర్యంగా. రోడ్లు వేసుకోగలుగుతున్నాం, ట్రైన్లు మనం ఇప్పుడు వందే భారత్ ఎన్ని ట్రైన్లు వేసామో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ 5వ స్థానాన్ని. రాయితో దూరం నుంచి ఎవరైనా కావాలని కొట్టించుకుంటారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. ఓవైపు దాడిని ఖండిస్తూనే మరోవైపు డ్రామా అంటున్నారని ఎద్దేవా చేశారు. దాడి వెనక టీడీపీ లేకపోతే లేదు అని చెప్పాలి కానీ
పోలీసుల వైఫల్యం డ్రామా అనడం ఏంటని నిలదీశారు. జగన్ కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు. అలాంటివి చంద్రబాబుకు అలవాటని దుయ్యబట్టారు ఆయన. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా వస్తుంది. సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు అవసరం లేదు ఏది డ్రామా ఆడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. డ్రామాలు వేసే అలవాటు లేదు. దానికి ఆయనే సాక్ష్యం. తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలే, కనీసం ఆ బ్లడ్ కూడా కనపడనిలే. ఇప్పుడు లేదు, 19లో చేయలే. మరి ఏ బేసిస్ మీద అంటారు? మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా నాకు మళ్ళీ విచిత్రం, ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని, మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు. దాడి అయినా కావాలి, డ్రామా అన్నా కావాలి. అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయినాడు? దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు? ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు? సీఎం జగన్ పై దాడిపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజాబలం ఉన్న సీఎం జగన్ సింపతి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదన్నారు. గాజువాక మీటింగ్ లో చంద్రబాబు తనపై తానే రాయి వేయించుకుని ప్రచారం కోసం వాడుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి, ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినట్టుగా కనబడతా ఉంది. వాస్తవంగా అంత పెద్ద రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నుదుటి మీద అది కాస్త కన్నుకి పైన తగిలింది కాబట్టి చిన్నగా బయటపడడం జరిగింది. అదే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ కింద తగిలింటే కన్నుపోయేది. ఏపీ రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయంగా ఆలోచిస్తే ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ గెలవాలని, అప్పుడు ఈ రాళ్లతో కొట్టుకోవడాలు అవి ఉండవన్నారు. సీఎం జగన్ రాయితో కొట్టుకున్నాడని ఒకరు, చంద్రబాబే కొట్టాడని ఇంకొకరు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉండదని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఆడ రాళ్ళు కొట్టుకుంటున్నాడు, అది కొత్త డ్రామా ఆడ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అర్థమైతలేదు. ఏం ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఈ రాళ్ళు కొట్టుకుంటే ఓట్లు వేస్తే ఎట్లా? ఇక్కడ బంగారం ధర సుక్కలు చూపెడుతున్నాయి. ఇక్కడ బంగారం ధర పట్ట పగల సుక్కలు చూస్తున్నాం. ఇక్కడ రాత్రికాలమైన సుక్కలు పగలే చూస్తున్నాం. ధరలు పెరిగి ఇప్పుడు జగన్ రాయి కొట్టిరని వీళ్ళు, చంద్రబాబు నాయుడు రాయి కొట్టిరు వాళ్ళు. నేను టీవీలలో చూసి మాట్లాడుతున్నా. మాకేంటంటే మా కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం ఉన్నారు కదా. మా కాంగ్రెస్ చేసే తప్పేముంది? 2 రాష్ట్రాలు విడిపోతా అనుకున్నారు, అయిపోయింది సబ్జెక్టు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంలో స్వయం పరిపాలన మీకు కూడా వచ్చింది కదా. ప్రజలంతా ఆలోచన చేసుకోవాలి కదా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీకు స్వయం పరిపాలన వచ్చింది కదా. మీ ముఖ్యమంత్రి ఆనే ఉన్నారు కదా, మీ హైదరాబాద్ రాకుండా. అసలు న్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రావాలి గవర్నమెంట్. సీఎం జగన్ మీద రాయిదాడి కేసులో డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను తొలగించాలంటూ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సీఎంపై రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా అని ప్రశ్నించారు. విజయవాడలో విద్యుత్ ఎందుకు నిలిపివేశారన్నారు. దాడి విషయంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సిపి, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించి విచారణ చేయించాలన్నారు. సదరు అధికారులను బదిలీ చేసి సచ్ఛీలత కలిగిన అధికారులతో విచారణ జరిపించాలన్నారు పవన్ కళ్యాణ్. సీఎం జగన్ మీద దాడి ఘటన కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని విజయవాడ సిపి, ఐజీలను రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో వారిరువురితో ఆయన సమావేశమయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్వాపరాలపై సమీక్షించారు. ముఖ్యమంత్రి నిర్వహిస్తోన్న మేమంతా సిద్దం బస్సు యాత్రలో ఏ విధంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది, దాడి చేసేందుకు నిందితులకు ఏ విధంగా అవకాశం ఏర్పడిందని పోలీసు అధికారులతో సమీక్షించారు. అనంతరం కేసు దర్యాప్తుపై మీడియాకు సిపి కాంతి రాణా వివరాలు వెల్లడించారు. మేము లాస్ట్ 2 days గా అక్కడ ఆల్ అవైలబుల్ 60 కెమెరాస్ అంటే దాదాపు 24 CCTV కెమెరాస్ వాటి ఫుటేజ్ చూసాము. వాటి రెలవెంట్ అన్ని డౌన్లోడ్ చేయగా దాంట్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత అక్కడ చాలా మంది సెల్ ఫోన్స్ లో కూడా వీడియో రికార్డింగ్స్ చేశారు. ఆ వీడియో రికార్డింగ్స్ చేసినప్పుడు దాని నుంచి మనం సేకరించిన సమాచారం, తర్వాత లైవ్ ఐ విట్నెసెస్ ఎవరైతే ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం సేకరించిన సమాచారం ప్రకారం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగించింది రౌజ్ రెవెన్యూ కోర్టు. కవితను 14 రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ అధికారులు. అయితే 8 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ అధికారులు కవితను
ప్రశ్నించనున్నారు. కవితను జైలుకు తరలించే సందర్భంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఇది సిబిఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీ అంటూ కామెంట్స్ చేశారు కవిత. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతున్నారంటూ మాట్లాడారు. కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 ఏళ్ల నుంచి నథింగ్ న్యూ. కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 ఏళ్ల నుంచి నథింగ్ న్యూ. ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్ స్వీకరించిన కోర్టు ఈ నెల 22న విచారణ జరపనుంది. పిటిషన్పై సీబీఐకి నోటీసులు ఇచ్చిన జడ్జి కావేరి భావేజా ఏప్రిల్ 20 వరకు సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవిత సీబీఐ రిమాండ్ పిటిషన్లో కీలక విషయాలు వెల్లడించారు అధికారులు. కస్టడీలో ఎమ్మెల్సీ కవిత తమ విచారణకు సహకరించట్లేదని తెలిపారు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల రూపాయల వ్యవహారంపై కవితను ప్రశ్నించినట్లు రిమాండ్ పిటిషన్లో తెలిపారు. లేని భూమిని ఉన్నట్లుగా చూపి అమ్మడానికి పాల్పడ్డ విషయంపై కవిత ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు అధికారులు. ఉద్దేశపూర్వకంగానే తమను తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు ఇస్తున్నారని తమ రిమాండ్ పిటిషన్లో తెలిపారు సీబీఐ అధికారులు. మాగుంట శ్రీనివాసులు, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించినట్లు తెలిపారు. విచారణను, సాక్షులను ఎమ్మెల్సీ కవిత ప్రభావితం చేయగలరంటూ సీబీఐ తెలియజేస్తోంది. కామారెడ్డి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది కాంగ్రెస్. మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డ ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్పర్సన్ గా ఇందుప్రియను ప్రకటించారు కామారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్. మున్సిపల్ పీఠం చేజిక్కించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇక గత నెల 30న జాహ్నవిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 49 మంది కౌన్సిలర్లలో 37 మంది సభ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 400 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాని మోడీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవాళ కేరళ, తమిళనాడులో ఎన్నికల ప్రచారంతో ప్రధాని హోరెత్తించారు. విపక్ష కూటమి పార్టీలను టార్గెట్ గా మోడీ ప్రచారం సాగింది. బీజేపీ మేనిఫెస్టో అంటే మోడీ గ్యారంటీ అని, వచ్చే 5 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని జోస్యం చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు భారత్ హబ్ గా మారుతుందని, గగన్యాన్ వంటి ఘనమైన విజయాలు భారత్ సాధిస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. मोदी युड़े गारंटी नेक्स्ट 5 इयर्स में भारत वर्ल्ड 3rd लार्जेस्ट इकोनॉमी बनेगा. मोदी युड़े गारंटी भारत वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर का सेंटर बनेगा. मोदी युड़े गारंटी भारत स्पेस सेक्टर में गगनयान जैसी मॉन्यूमेंटल अचीवमेंट हासिल करेगा. అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ తాను పోటీ చేసే వయనాడ్లో ఎలక్షన్ ర్యాలీ నిర్వహించారు. దేశంలో ఒకే నాయకుడు అనే ఆలోచనను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తోందని రాహుల్ ఆరోపించారు. నాగ్పూర్ నిర్ణయాలను కేరళ వ్యతిరేకించిందన్నారు. నాగపూర్కు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు నిలబడ్డారని తెలిపారు. To impose one idea, one language, one leader on this country is an insult to every single Indian. There are millions of leaders in India in every sphere of life. To make this కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్లో తనిఖీలు చేశారు ఎన్నికల అధికారులు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వరుస సభలు, సమావేశాలతో రాహుల్ గాంధీ బిజీగా ఉంటున్నారు. తాను పోటీ చేస్తున్న వయనాడ్తో పాటు తొలి దశలో ఎన్నికలు జరుగుతోన్న తమిళనాడు సహా ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో తమిళనాడులోని నీలగిరికి హెలికాప్టర్లో రాహుల్ గాంధీ వెళ్లారు. ల్యాండ్ అయిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు హెలికాప్టర్లో తనిఖీలు నిర్వహించారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తన పిటిషన్ అత్యవసరంగా విచారించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఏప్రిల్ 29 తర్వాత కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈడీ రిప్లై తర్వాత కేసును విచారించనుంది ధర్మాసనం. అయితే ఏప్రిల్ 24న సుప్రీంకోర్టుకి ఈడీ రిప్లై ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు సైతం సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. మరో 15 రోజులు జైల్లోనే ఉండనున్నారు సీఎం కేజ్రీవాల్.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి ప్రతిరోజు సగటున 100 కోట్ల విలువైన నగదు, ఇతర తైలాలను అధికారులు సీజ్ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీల్లో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న వాటి విలువ 4,658 కోట్లుగా ఉంటుందని ప్రకటించింది. 2019తో పోలిస్తే చాలా ఎక్కువని ఈసీ తెలిపింది. అంతేకాదు లోక్సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ఎన్నడూ తైలాలను సీజ్ చేయలేదని పేర్కొంది. సీజ్ అయిన వాటిలో నగదు 395 కోట్లు ఉండగా 489 కోట్ల విలువైన మద్యం ఉన్నట్లు ఈసీ తెలిపింది. 2,069 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలే ఉన్నాయని పేర్కొంది. సుప్రీంకోర్టు వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయపడ్డారు. కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం అందిస్తూ న్యాయ వ్యవస్థను బహిరంగంగా అవమానిస్తున్నారని, అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. వాళ్లు కొందరు వారి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం విపరీత చర్యలకు పాల్పడుతున్నారని, దానివల్ల ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వారు తమ లేఖలో ప్రతిపక్షాలపై అవినీతి కేసులు, బాధిత నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించినా వారికి ఎటువంటి ఉపశమనం దక్కకపోవడం మొదలైన విషయాల గురించి పేర్కొన్నారు. భానుడి భగభగలకు అల్లాడుతున్న దేశ ప్రజలకు ఇది నిజంగా చల్లని వార్తే. రాబోయే వర్షాకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూలై నాటికి దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు సూచీలను పడేశాయి. ఇరాన్ జరిపిన దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు తెగబడొచ్చిన అంచనాలు మదుపరులను కలవరపెట్టాయి. దీంతో మన సూచీలు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. సెన్సెక్స్ 845కు పైగా పాయింట్లు నష్టపోయి 73,399 వద్ద ముగిసింది. నిఫ్టీ 246.90 పాయింట్ల నష్టంతో 22,272 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 83.45గా ఉంది. సెన్సెక్స్ లో మారుతి సుజుకి, నెస్లే ఇండియా, భారత్ ఎయిర్టెల్ మినహా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు, నిజం దాగదు.